ఇదే విషయంపై మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్లో హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయా, ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, ఇవాళ నుంచి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. ఒంటిపూట స్కూల్స్కి సంబంధించి అయితే నిన్న హోలీ పండుగ ఫెస్టివల్ ఉండడం, రేపు సండే హాలిడే కావడంతో కొంత ఫస్ట్ రోజు అయితే స్ట్రెంత్ తక్కువగా ఉందని చెప్పచ్చు. సమ్మర్ ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ నుంచి కూడా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ చేసింది. ఉదయం 8 గంటలకే పిల్లలంతా కూడా వచ్చారు. 8 గంటలకు ప్రేయర్ స్టార్ట్ అయింది. 8:30 వరకు అంతా కూడా క్లాసులు స్టార్ట్ అయ్యాయి. జనరల్గా కూడా పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు ఉదయం పూట జరిగేటువంటి క్లాసెస్లో మధ్యలో బ్రేక్లో వాళ్ళకు రాగి జావా అందించేవాళ్ళు. తర్వాత మిడ్ డే మీల్స్కి సంబంధించి మధ్యాహ్నం పూట ఇచ్చేవాళ్ళు. కానీ హాఫ్ డే స్కూల్స్ నేపథ్యంలో కూడా దాని టైమింగ్స్లో కూడా మార్పు చేశారు. ప్రస్తుతం అయితే 8 గంటల నుంచి 12:30 వరకు స్కూల్స్ నడుస్తాయి. కొన్ని 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా 21వ తారీఖు నుంచి స్టార్ట్ కానున్నాయి. 10th సెంటర్స్ ఉన్నటువంటి స్కూల్స్లలో కూడా టైమింగ్స్ అంటే మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా టైమింగ్స్ స్కూల్స్ నడుస్తాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 12:30 వరకే వాళ్ళకు మీల్స్ పెట్టి వాళ్ళకు ఇళ్లకు పంపించే విధంగా కూడా ఈ టైమింగ్స్ అంతా కూడా మార్చారు. సేమ్ టైంలో ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా స్కూల్స్ దగ్గర కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిల్లలకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకు మంచినీరు కావచ్చు, లేదా వాళ్ళకి ఎండ తీవ్రత నుంచి ఇబ్బందులు కలగకుండా కావాల్సినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే గవర్నమెంట్ స్కూల్స్లలో కల్పించారు. ప్రైవేటు కావచ్చు, ఇటు ప్రభుత్వ పాఠశాలలు 2 సెక్టార్లలో కూడా ఇవాళ నుంచే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే హాఫ్ డే స్కూల్స్ సందర్భంగా కూడా క్లాసులు ఏ విధంగా నిర్వహిస్తారు, తర్వాత ఫుల్ డే ఉండే క్లాసెస్కు హాఫ్ డే ఉండేటువంటి ఇప్పుడు తరగతుల నేపథ్యంలో ఎలాంటి టైమింగ్ చేంజ్ చేసుకుంటారనేది తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్, అంటే జనరల్గా అయితే ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు క్లాసెస్ ఎట్లా జరిగాయి, ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ మారిన తర్వాత ఈ క్లాసెస్ రూమ్స్లో ఎట్లా ఉంటాయి? అందరికీ నమస్కారం. ఫుల్ డే టైం మాకు 9 గంటల నుంచి 4:15 వరకు ఉంటుంది ప్రతిరోజు. అక్కడ 8 పీరియడ్లు జరుగుతూ ఉంటాయి. హాఫ్ డేకి వచ్చేసరికి ఉదయం 7:45 నుంచి మొదలు పెడితే 8 o'clock నుంచి పీరియడ్ స్టార్ట్ అవుతాయి. 12:30 వరకు 6 పీరియడ్లే నడుస్తాయి. ఇప్పుడు అంటే ఒక 2 పీరియడ్లు తగ్గుతాయి రెగ్యులర్ పీరియడ్లతో పోలిస్తే. సో 3 పీరియడ్ల తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. ఇది ప్రస్తుతం జరిగేటువంటి ప్యాటర్న్. జనరల్గా సార్, అంటే 10th ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. 10th ఎగ్జామ్స్కి సంబంధించిన స్కూల్ సెంటర్స్ చాలా స్కూల్స్లలో ఉంటాయి. మీ స్కూల్ కూడా ఉంటుంది. ఆ టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? అప్పుడు మిగతా క్లాసెస్ ఎట్లా జరుగుతాయి? 10th ఎగ్జామ్ 9:30 నుంచి 12:30 వరకు ఉంటుంది. సో 1 o'clockకి మళ్ళీ మధ్యాహ్నం పూట 9th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి 9th వరకు ఉన్న పిల్లలకి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 1 o'clock స్టార్ట్ అవుతుంది, 5 o'clock వరకు. ప్రేయర్ టైం అనేది ఉండదు కాబట్టి 1:10 నుంచి పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి. అక్కడ కూడా సేమ్ 3 పీరియడ్స్ తర్వాత ఇంటర్వెల్ వస్తుంది. 3:15 to 3:30. 3:30 నుంచి 5 వరకు మళ్ళీ స్కూల్ రన్ అవుతుంది. 5 క్లోజ్. సరే, అంటే ఇప్పుడు ఏమన్నా 10th పిల్లలకు రివిజన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏమన్నా టైమింగ్స్లలో ఇంకెక్కువసేపు ఉంచి వాళ్ళకి చదివించడం అట్లాంటివి ఏమైనా ఉంటాయి? ఇప్పుడు పరీక్షలు ఇంకా దగ్గరికి వచ్చేసి ఉన్నాయి. ఈ 4 రోజులు పిల్లలకి రిలాక్సేషన్ ఇవ్వడమే అనే ఉద్దేశంతో మధ్యాహ్నం పూట మాత్రం వాళ్ళని మేము వదిలేస్తాం. 12:30కి స్కూల్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. పరీక్షలకు 21 నుంచి పరీక్షలకు ఉంటారు. ఈ 4 days అయితే ఎక్స్ట్రా క్లాసెస్ ఈవినింగ్ అవర్స్లో తీసుకోవట్లేదు ఎండల రీత్యా. సార్, అంటే ఒకటేమో ఉదయం 8 గంటల నుంచి స్టార్ట్ అయితే 12:30 వరకు ఉంటుంది. మిడ్ డే మీల్స్ ఉంటుంది. తర్వాత రాగి జావా కూడా ఇవ్వాలనేది ప్రభుత్వం చెప్పింది. రాగి జావా ఇచ్చే టైమింగ్స్ ఏముంటాయి? మిడ్ డే మీల్స్కి సంబంధించి గ్యాప్ ఎలా ఉంటుంది? రాగి జావా ఉదయం పూట స్కూల్కి రాగానే ఇచ్చేస్తాము. మిడ్ డే మీల్ మాత్రం లాస్ట్ పీరియడ్ అయిపోయాక భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయామని తిని వెళ్ళిపోతారు 12:30కి. సరే, ఎండ చూస్తే టెంపరేచర్ అయితే రోజు రోజుకు పెరుగుతున్నది. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. పిల్లలు తొందరగా కలిసిపోవడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. వాళ్ళు వెళ్ళేది కూడా 12:30 తర్వాత వెళ్తారు. మధ్యాహ్నం పూట ఉదయం పూట నుంచే ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. వాళ్ళ కోసం ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పించారు? దాహం అవుతుంటుంది, తర్వాత మిగతా ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి? ప్రత్యేకమైన సౌకర్యాలు ఏమీ లేవు. రొటీన్గా ఉండేటువంటి వాటరు, కొంచెం ఎక్కువ వాటర్ వాళ్ళు కన్జ్యూమ్ చేసుకునే ఏర్పాటు చేస్తాం. ఇక్కడ రోజు ఇంటర్వెల్లో ఒక్కసారి మాత్రమే వాటర్ కన్జ్యూమ్ చేస్తారు. ఇక్కడ అవసరాన్ని బట్టి 2-3 సార్లు ఎప్పుడైనా వాటర్ తాగేదానికి అవకాశం ఉండేలాగా ప్రతి క్లాస్ రూమ్ దగ్గర కూడా 2-3 క్లాస్ రూమ్లకు ఒక చోట వాటర్ బబుల్స్ పెడుతున్నాము. వాళ్ళు నీళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి, ఎండ నుంచి ఆ దెబ్బ నుంచి తప్పించుకోవడం కొరకు. ప్రస్తుతం మేము చేస్తున్నది అయితే వాటర్ పరంగా అది బయటకు పోకుండా ఎండలో తిరగకుండా అయితే ఏర్పాటు చేస్తున్నాం.
సార్ అంటే క్లాస్ చెప్పేటప్పుడు మిగతా రోజులలో ఫుల్ డే ఉన్నప్పుడు ఈ హాఫ్ డే ఉన్నప్పుడు పిల్లల రివిజన్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు చదువుకునే విధానం కావచ్చు, లేదా మీరు పాఠం చెప్పే విధానంలో ఏమన్నా తేడా ఉంటుందా, మార్పు చేస్తారా? తరగతి గది లోపల పాఠాలు బోధించినప్పుడు ఎటువంటి మార్పు అయితే ఉండదు. కాకపోతే పిల్లలు కొంచెం అలసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. గతంలో ఉన్న వెదర్కు ఇప్పుడు ఉన్న వెదర్కి ఇప్పుడు ఎండ యొక్క తీవ్రత చాలా బాగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా త్వరగా అలసిపోతున్నారు. వాళ్ళు తీసుకొచ్చుకున్న వాటర్ బాటిల్స్ కూడా సరిపోవట్లేదు, మళ్ళీ ఫిల్ చేసుకోవడం అదంతా కూడా జరుగుతుంది. జనరల్గా మన దగ్గరకు వచ్చే పాఠశాలకు వచ్చే పిల్లలంతా కూడా కొంచెము లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలు కాబట్టి వాళ్ళు ఏమేంటంటే మార్నింగ్ ఒక్కోసారి ఏం తీసుకోకుండా వస్తుంటారు, ఆహారం తీసుకోకుండా. సో అలా వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళు తొందరగా అలసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంటుంది. అంటే మార్నింగ్ అంటే ఇంత పెద్ద స్కూల్లో కూడా బ్రేక్ఫాస్ట్ లాంటివి అరేంజ్ చేయాలంటే కూడా కొంచెం కష్టమే. సో ఆ విధంగా పిల్లలు అలసిపోకుండా మేము వాటర్ ఫిల్అప్ అనేది మా పాఠశాల నుంచి మా హెడ్ మాస్టర్ గారు కూడా బాగానే అరేంజ్ చేస్తున్నారు. మేము వాటర్ ట్యాంక్స్ అవన్నీ కూడా అరేంజ్ చేయించి పెట్టాము పిల్లలకి. ఒకవేళ అట్లా ఏమైనా వస్తే కూడా మేము మెడికల్ పరంగా కూడా ఇమీడియట్గా ఆదుకుంటూ ఉంటాం. సార్ అంటే హాఫ్ డే వచ్చే స్కూల్ పిల్లలకు వాళ్ళ పంపించే తల్లిదండ్రులకు మీరు ఎట్లాంటి సూచనలు చేస్తారు? 12:30 తర్వాత ఇంకా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇంటి దగ్గర కూడా పిల్లలు ఎట్లా వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలి, స్కూల్ పంపేటప్పుడు కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకి సూచనలు చేస్తారు? తల్లిదండ్రులు పిల్లలకి ఒంటిపూట బడులకు పంపించేప్పుడు పొద్దుటిపూటనే ఏదైనా చద్దన్నం కానీ లేకుంటే ఇంట్లో తయారు చేసినటువంటి అల్పాహారాన్ని మాత్రమే పిల్లలకు పెట్టి పంపాల్సిందిగా పంపితే బాగుంటుంది. పిల్లలకు వచ్చేటప్పుడు కూడా పిల్లలతో ఒక వాటర్ బాటిల్ని వాళ్ళ వాళ్ళు వాటర్ తెచ్చుకుంటే అవసరమైనప్పుడు కొంత వాళ్ళు తాగడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత పొద్దున వచ్చే పిల్లలు ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి వింటూ ఉంటారు. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి పిల్లల లోపల కూడా మంచి ప్రగతి కనపడుతుంది. తల్లిదండ్రులు కూడా ఈ వాతావరణానికి సహకరించాలి. ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను పెట్టాలా, మంచినీళ్ళు వాళ్ళతో పంపించాలా. అదేవిధంగా పేరెంట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఈ ఒంటిపూట స్కూల్ స్టార్ట్ అయ్యాయి, మీ పిల్లల్ని ఎన్ని గంటలకు పంపించారు? మామూలు డేస్కి ఈ డేస్కి ఎట్లా మీరు ఆ టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నారు? మార్నింగ్ 7:40 కల్లా స్కూల్కి వచ్చేస్తుంది. ఎట్లా ఉంది ఎండలు? ఎట్లా పిల్లలతో పాటు వాటర్ ఉన్నాయి కానీ టైమింగ్స్ మాత్రం ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే సెంటర్ పడ్డ పిల్లలకు ఎండలో ఇబ్బందే కదా మధ్యాహ్నం నుండి. కాకపోతే దానికి ఎవరేం చేయలేరు. మీ పిల్లలతో పాటు స్కూల్ పంపించేటప్పుడు ఏమేమి ఇస్తున్నారు వాళ్ళకు? వాటర్ బాటిల్, మార్నింగ్ టిఫిన్ చేసి వస్తుంది. ఇది సౌజన్య. ఇవాళ నుంచి అయితే హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి, కానీ నిన్న హోలీ పండుగ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. కొంత స్ట్రెంత్ తక్కువగానే కనిపిస్తుంది స్కూల్స్లలో. రేపు కూడా హాలిడే కావడంతో ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎల్లుండి నుంచి అయితే మండే నుంచి మళ్ళీ సాధారణంగా వచ్చేటువంటి స్ట్రెంత్ అంతా కూడా వస్తుంది అనేది టీచర్లు చెప్తున్నారు. అయితే ఉదయం 8 గంటల వరకే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. 12:30 వరకు వాళ్ళకు రాగి జావ వేయటం, 12:30కు వాళ్ళకు లంచ్ ప్రిపేర్ చేసి మిడ్ డే మీల్స్ పెట్టిన తర్వాత వాళ్ళని పంపిస్తారు. 21 నుంచి 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైమింగ్స్లో మాత్రం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అప్పుడు 10th ఎగ్జామ్స్ జరిగే వరకు కూడా ఈ స్కూల్స్ అనేది మధ్యాహ్నం జరుగుతాయి. మిగతా స్కూల్స్ 10th సెంటర్ లేని స్కూల్స్ అన్నీ కూడా హాఫ్ డే ఏదైతే ప్రభుత్వం టైం ఇచ్చిందో ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు ఆ స్కూల్స్ అయితే యథావిధిగా కొనసాగుతాయి. పిల్లలకు సంబంధించి పేరెంట్స్ కూడా స్కూల్కి పంపించే టైంలో ఖచ్చితంగా వాళ్ళతోటి ఒక వాటర్ బాటిల్ పంపించాలి. అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనే స్కూల్కి పంపించాలని చెప్తున్నారు. మధ్యాహ్నం 12:30 తర్వాత స్కూల్ వదిలిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంటి పట్టునే ఉండే విధంగా కూడా చూసుకోవాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, తర్వాత వడగాల్పులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లల మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సమయంలో కూడా వాళ్ళు నీడ పట్టునే ఉండి ప్రిపేర్ అయ్యే విధంగా కూడా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇవాళ నుంచి అయితే హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సౌజన్య.